ఈ వీడియోలో మనము ఏప్రిల్ 2026లో టాప్ సెల్లింగ్ ఎస్యూవీస్ ఏమిటని తెలుసుకుందాము. ఓన్లీ ఎస్యూవీస్ అనమాట. ఎస్యూవీస్ అంటే కొద్దిమందికి డౌట్ రావచ్చు. ఇప్పుడు అన్ని కార్లని ఎస్యూవీస్ అని అమ్మేస్తున్నారు కదా పేర్లు పెట్టి. అవి యాక్చువల్ ఎస్యూవీలు కాదు, అవి సో కాల్డ్ ఎస్యూవీస్. యాక్చువల్ ఎస్యూవీస్ అంటే ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది. లాడర్ ఆన్ ఫ్రేమ్ ఉండాలి, 4 వీల్ డ్రైవ్ ఉండాలి, వాటిని ఎస్యూవీలు అంటారనమాట. కానీ ఇప్పుడు అన్ని కార్లలో ఏం చేస్తున్నారంటే గ్రౌండ్ క్లియరెన్స్ పెంచేసి ఆ బాడీ డిజైన్ కూడా 2 బాక్స్ డిజైన్ ఇచ్చి వాటిని ఎస్యూవీలు అని పేరు పెట్టి అమ్ముతున్నారనమాట. అవి యాక్చువల్గా లాడర్ ఆన్ ఫ్రేము కాదు, 4 వీల్ డ్రైవ్ ఉండదు వాటిలో. కానీ పేరు అయితే అలా పెట్టి అమ్ముతున్నారు. ఇవి యాక్చువల్గా హ్యాచ్ బ్యాక్లే, క్రాస్ ఓవర్స్ అని చెప్పొచ్చు, లేదా డిఫరెంట్ పేరు ఏదైనా పెట్టచ్చు. కానీ ఎస్యూవీలను వాడడం అది కరెక్ట్ కాదు. కానీ వీ కెనాట్ డూ ఎనీథింగ్. చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా వీళ్ళు అర్థం చేసుకొని పేరు మారిస్తే బాగుంటుంది. సో ఇప్పుడైతే టాప్ 10 ఎస్యూవీలు ఏంటో చూద్దాము. కింద నుంచి చూద్దాం. ఓకే, కింద నుంచి అంటే నేను ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేశాను. అదేంటంటే మహీంద్రా బొలెరో. అది టాప్ 10 లిస్ట్లో లేదు, కానీ అది ఎస్యూవీ లాడర్ అండ్ ఫ్రేమ్ కాబట్టి అది యాడ్ చేసాను అనమాట. అది ఎన్ని కార్లు అమ్మారంటే 8,917 యూనిట్స్ అమ్మారనమాట. 8,917. ఇది యాక్చువల్గా లాడర్ ఆన్ ఫ్రేము, డీజలు, రియర్ వీల్ డ్రైవ్ అన్నీ బాగున్నాయి దీంట్లో నాకు తెలిసి దీనికి ఇంకా చాలా స్కోప్ ఉంది. దీని సేల్ యాక్చువల్గా డబుల్ ట్రిపుల్ చేయొచ్చు. ఎలాగంటే దీంట్లో కొన్ని మిస్సింగ్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. సేఫ్టీ రిలేటెడ్, అలాగే ప్రాక్టికాలిటీ రిలేటెడ్ కూడా. దీంట్లో మెయిన్లీ ఒకటి యాడ్ చేయాల్సింది ఇమీడియట్గా ఏంటంటే ఈఎస్పి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రోల్ ఓవర్ ప్రొటెక్షన్ అని ఉంటాయి కదా, అవి తప్పకుండా యాడ్ చేయాలన్నమాట వీటిలో. ఈ ఎస్యూవీల్లో సమస్య ఏంటంటే ఎప్పుడన్నా మీరు స్పీడ్కి వెళ్ళినప్పుడు కంట్రోల్ ఉండదు. ఎప్పుడన్నా కాస్త స్పీడ్కి వెళ్ళినప్పుడు టర్న్ చేసేటప్పుడు కంట్రోల్ ఉండదు. అలాంటి సమస్యల నుంచి కాపాడడానికి మనకు ఈఎస్పి, రోల్ ఓవర్ ప్రొటెక్షన్ అంటాం కదా, అలాంటివి ఉండాలి తప్పకుండా. 2026లో అలాంటివి ఇవ్వకుండా పోవడం ఇట్ ఈస్ నాట్ గుడ్. సేఫ్టీ రిలేటెడ్ అది తప్పకుండా ఇవ్వాలి. అది ఎందుకు మిస్ చేశారో నాకైతే అర్థం కావట్లేదు. ఈఎస్పి ఎందుకు లేదో నాకు అర్థం కావట్లేదు ఎంతవరకు. అదొకటి. ఇది యాక్చువల్గా లాడర్ ఆన్ ఫ్రేము, చాలా బాగుంది కార్ చూడడానికి, చాలామందికి ఇష్టం. దీంట్లో కానీ వీళ్ళు సస్పెన్షన్ పైన కాస్త పనిచేసి 4 వీల్ డ్రైవ్ ఆప్షన్ కానీ ఇచ్చారంటే చాలా మంచి ఆప్షన్. ఇంకా ఎక్కువ కొంటారు దీన్ని. చాలామందికి ఇష్టమైన కార్ ఇది. సస్పెన్షన్ కాస్త బెటర్ చేసి మంచి సస్పెన్షన్ టెక్నాలజీ ఉంది వాళ్ళ దగ్గర. వేరే కార్లలో వాడుతున్నారు వాళ్ళు. దీంట్లో ఎందుకు ఇవ్వట్లేదో నాకు అర్థం కావట్లేదు. సేమ్ కార్ అదే డిజైన్ పెట్టండి, మంచి సస్పెన్షన్ ఇవ్వండి, ఈఎస్పి ఇవ్వండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్లీ సేఫ్టీ. క్రాష్ టెస్ట్లో ఇది మంచి స్కోరింగ్ లేదు, క్రాష్ టెస్ట్కి పంపించలేదు. అది కూడా వేరే కార్లు అయితే సేఫ్టీ ఉన్నాయి, దీనిపైన ఎందుకు వీళ్ళు పట్టించుకోవట్లేదో నాకు అర్థం కాలేదు. రీసెంట్గా కూడా ఫేస్ లిఫ్ట్ తీసుకొచ్చారు, అప్పుడు కూడా యాడ్ చేయలేదు ఇవన్నీ. క్రాష్ వర్తీనెస్, సేఫ్టీ దీంట్లో పెంచి సస్పెన్షను, ఈఎస్పి ఇలాంటివి యాడ్ చేసి దీన్ని మళ్ళీ రీలాంచ్ చేశారంటే 8,000 కాదు, చాలా వరకు సేల్ అవుతుంది ఇది. నాకు కూడా చాలా మహీంద్రా బొలెరో అంటే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది ఇది. సస్పెన్షన్ కాస్త ఇంప్రూవ్ చేశారంటే ఫ్యామిలీకి వాడుకోవచ్చు, మనం అన్నిటికీ వాడుకోవచ్చు దీన్ని. ఇంజన్ కూడా చాలా బాగుంది, మంచి పవర్ఫుల్ ఇంజన్. ఇవి కాస్త యాడ్ చేస్తే బాగుంటుంది. తర్వాత స్థానంలో ఉన్నది ఏదని చూస్తే మహీంద్రా థార్. ఇది కూడా చాలామందికి ఇష్టమైన ఎస్యూవీ. యాక్చువల్గా చెప్పాం కదా, దీంట్లో 2 వీల్ డ్రైవ్ ఉంది, 4 వీల్ డ్రైవ్ కూడా ఉందన్నమాట. మీ బడ్జెట్ని బట్టి, మీ రిక్వైర్మెంట్ని బట్టి ఏదైనా తీసుకోవచ్చు. ఇది కూడా చాలామందికి నేను చెప్పినట్టు చాలా ఇష్టమైన కారు. టూ డోర్ ఆప్షన్ ఉంది. మనకి 4 డోర్ కూడా ఉంది కదా, థార్ రాక్స్ అనేసి. సో ఇదైతే థార్ అనమాట. నాకైతే థారే ఇష్టం. థార్ రాక్స్ అనేది కాస్త ఏంటో అది డిఫరెంట్గా అనిపిస్తుంది. థార్ అయితే చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా మంచి పవర్ఫుల్ ఇంజన్స్, ఆఫ్ రోడ్ క్యాపబిలిటీస్ అన్నీ ఉన్నాయి దీంట్లో, కాబట్టి ఎక్కువ మంది దీన్ని కొంటూ ఉంటారు. ఇది 10,459 యూనిట్స్ అమ్మారనమాట, 10,459. తర్వాత దీంట్లో కూడా హైబ్రిడ్ తీసుకొస్తే బాగుంది ఫ్యూచర్లో. ఇప్పుడు సమస్యలు ఉన్నాయి కదా మనకు, పెట్రోల్ డీజిల్తో. హైబ్రిడ్ రావాలి, ఎథనాల్తో హైబ్రిడ్ వస్తే ఇంకా బాగుంటుంది, స్ట్రాంగ్ హైబ్రిడ్. తర్వాత స్థానంలో ఉన్న కార్ ఏదని చూస్తే కియా సెల్టాస్. 10,566, 10,566 కార్ అమ్మారనమాట యూనిట్స్. ఈ కియా వాళ్ళ గురించి చెప్పాలంటే తక్కువ కాలంలోనే మంచి సక్సెస్ చూశారు వీళ్ళు. ఈ కార్లు చాలామంది ఎందుకు కొంటుంటారంటే క్వాలిటీ, ఫిట్ అండ్ ఫినిష్, ఆ పెయింట్ క్వాలిటీ, ఆ మెటీరియల్ క్వాలిటీ చూడడానికి
యూనో టచ్ చేయడానికి ఆ ఫీలు చాలా మంచి క్వాలిటీ ఇస్తారనమాట. చాలా బావుంటుంది. ప్రీమియంగా అనిపిస్తుంది. అన్నీ బాగున్నాయి వీళ్ళ దగ్గర. మంచి ఇంజిన్స్ ఉన్నాయి. ఫిట్ అండ్ ఫినిష్ బావుంది. మంచి ట్రాన్స్‌మిషన్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ కూడా బావున్నాయి. దీంట్లో ఒకటి మిస్సింగ్ ఏంటంటే, ఇన్ని రోజులు సేఫ్టీ ఒకటి తక్కువుండేదనమాట. ఇప్పుడు ఆహ్, రీసెంట్‌గా వచ్చింది కదా ఫేస్ లిఫ్ట్. దాంట్లో సేఫ్టీ కూడా యాడ్ అయింది. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ సెగ్మెంట్‌లో సేఫ్టీలో క్రాష్ టెస్ట్ అయినప్పుడు పాయింట్స్ వస్తాయి కదా! హైయెస్ట్ పాయింట్స్ దీనికే వచ్చాయన్నమాట కియా సెల్టాస్‌కి. చాలా బావుంటుంది మీకు. అబోవ్ 4 మీటర్స్ ఎస్‌యూవీ. ఓకే. మీకు చూడ్డానికి బావుండాలి, రిఫైన్డ్‌గా ఉండాలి, సేఫ్టీ కూడా ఉండాలంటే ఇది మంచి ఆప్షన్. తర్వాత కార్ చూస్తే మనము హుండాయ్ వెన్యూ 12,420 12,420 యూనిట్స్ అమ్మారనమాట. ఇన్ని కార్లు అమ్మడానికి కారణం ఏంటంటే, సేమ్ లైక్ కియా వీళ్ళు కూడా ఫినిషింగ్ అయితే సూపర్బ్‌గా ఉంటాయి. పెయింట్ క్వాలిటీ, ఫిట్ ఫినిష్, ఆఫ్టర్ సేల్స్ సర్వీసు, లోపల వాడే మెటీరియల్స్, వాటి డ్యూరబిలిటీ చాలా బావుంటాయి. కాబట్టే చాలామంది ఈ కార్‌ను చూజ్ చేస్తా ఉంటారు హుండాయ్ కార్స్‌ని. అదేవిధంగా హుండాయ్ వెన్యూని. హుండాయ్ వెన్యూ సేల్స్ పెరగడానికి ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే, కొత్తగా ఫేస్ లిఫ్ట్ వచ్చింది. ఫేస్ లిఫ్ట్ వచ్చిన కారు ముందున్న జనరేషన్స్‌తో కంపేర్ చేస్తే చాలా బావుంది. ప్లస్ పాయింట్, మెయిన్ పాయింట్ ఏంటంటే, క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సేఫ్టీ కూడా వచ్చింది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ సెగ్మెంట్‌లో ఈ వెన్యూ సబ్ 4 మీటర్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో క్రాష్ టెస్ట్ చేసినప్పుడు పాయింట్స్ వస్తాయి కదా! హైయెస్ట్ స్కోరింగ్ పాయింట్స్ దీనికే వచ్చాయన్నమాట. సెల్టాస్‌లో ఆ సెగ్మెంట్‌లో సెల్టాస్‌కి, ఈ సెగ్మెంట్‌లో వెన్యూకి వచ్చిందనమాట. దీంట్లో కూడా మంచి ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. రిఫైన్డ్ ఇంజిన్స్ బావుంటాయి కాబట్టి ఎక్కువ మంది కొనడానికి ఇష్టపడతా ఉంటారు. నెక్స్ట్ కార్ చూస్తే మనము మారుతి సుజుకి విక్టోరిస్ 13,701 13,701 యూనిట్స్ అమ్మారనమాట. మన సుజుకి గురించి తెలుసు కదా! ఆఫ్టర్ సేల్ సర్వీస్ బావుంటుంది. మెయిన్‌లీ మైలేజ్ బావుంటుంది. రిఫైన్డ్ ఇంజిన్స్, సౌండ్ ఉండవు, వైబ్రేషన్స్ ఉండవు. సర్వీస్ నెట్వర్క్ కూడా చాలా ప్లేసెస్‌లో ఉంది. ఆఫ్టర్ సేల్ సర్వీస్ సమస్యలు లేవు. బ్రేక్ డౌన్ అయిపోవడము అలాంటివేమి ఉండదు. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. నాకు సమస్యలు లేకుండా ఉండే కార్ కావాలి. తక్కువ ఖర్చులో స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఉండాలి. ఆ స్పేర్ పార్ట్స్ కాస్ట్ కూడా తక్కువ ఉండాలని చూసే వాళ్ళకి మంచి ఆప్షన్ సుజుకి కార్స్ అనమాట. అది కూడా ఇది సుజుకి విక్టోరిస్ అంటే దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే, మైలేజ్ బా వస్తది. నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ కాబట్టి. అదే విధంగా మీకు ఎక్కువ మైలేజ్ కావాలంటే సీఎన్‌జీ ఉంది. నాకు సీఎన్‌జీ వద్దు, కానీ మైలేజ్ ఎక్కువ కావాలంటే వీళ్ళ దగ్గర హైబ్రిడ్ కూడా ఉందనమాట. చాలా మంచి ఆప్షన్. దాంతో పాటు 4 వీల్ డ్రైవ్ కూడా వస్తది మీకు. ఆల్ వీల్ డ్రైవ్ అనేసి. సో, మంచి ఆప్షన్ ఇది. తర్వాత సుజుకి బ్రెజా, మారుతి సుజుకి బ్రెజా 14,124 యూనిట్స్ 14,124 యూనిట్స్ అమ్మారనమాట. ఇది కూడా సేమ్ అగైన్ మంచి ఆఫ్టర్ సేల్స్ సర్వీసు, మంచి ఇంజిను, 1.5 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఉంది. మంచి మైలేజ్ వస్తది. అలాగే మైల్డ్ హైబ్రిడ్ కూడా ఉంది. ఇట్ ఈస్ నాట్ ఎ స్ట్రాంగ్ హైబ్రిడ్. మీకు ఇంకా ఎక్కువ మైలేజ్ కావాలంటే సీఎన్‌జీ కూడా ఉంది కాబట్టి ఎక్కువ మంది దీన్ని కొంటా ఉంటారు. ఇది కూడా సబ్ 4 మీటర్ ఎస్‌యూవీ అనమాట. తొందరలో ఇది కూడా ఫేస్ లిఫ్ట్ రాబోతుంది. చూద్దాం ఏమేమి చేంజెస్ చేస్తారో దీంట్లో. తర్వాత మహీంద్రా స్కార్పియో 14,719 యూనిట్స్ 14,719. ఇది కూడా యాక్చువల్ ఎస్‌యూవీ అనమాట. లాడరాన్ ఫ్రేము, మంచి ఇంజిన్స్, 4 వీల్ డ్రైవ్ అన్నీ సూపర్‌గా ఉంటుందన్నమాట. మహీంద్రాలో చాలామందికి ఇష్టమైన ఎస్‌యూవీస్ కార్లలో ఇది ఒకటి ఉంటుందన్నమాట. అందుకే ఇది ఎప్పుడు టాప్ లిస్ట్‌లో ఉంటుంది. టాప్ సెల్లింగ్ కార్స్‌లో ఇది ఉంటుంది ఎప్పటికి. మంచి పవర్‌ఫుల్ ఇంజిన్స్, రైడ్ అండ్ హ్యాండ్లింగు అన్నీ కూడా చాలా బావుంటాయి దీంట్లో. అదేవిధంగా నెక్స్ట్ కార్ చూస్తే హుండాయ్ క్రెటా 15,291 యూనిట్స్ అనమాట. 15,291 కార్లు అమ్మారు. దీన్ని ఎస్‌యూవీ అనాలా? కార్ అనాలా? కారే ఇది. నేను అగైన్ చెప్పాను కదా! పేర్లు అలా పెడుతున్నారనమాట. దీన్ని కూడా ఎక్కువ మంది ఇష్టపడతా ఉంటారు. ఎప్పుడు ఇది టాప్ సెల్లింగ్ లిస్ట్‌లో ఉండనే ఉంటుంది. హుండాయ్ వాళ్ళకి కూడా మంచి కార్ ఏదైనా ఉందంటే ఇదే అనమాట. చాలా సంవత్సరాల నుంచి. అది ప్లస్ పాయింట్ అనొచ్చు, మైనస్ పాయింట్ అనొచ్చు హుండాయ్‌కి. వేరే కార్లు కూడా వాళ్ళు తీసుకురావాలి. ఎప్పుడు ఒకే కార్ పైన నమ్ముకొని ఉండకూడదు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. వాళ్ళు వేరే కార్ల పైన పనిచేయాలి బాగా. సబ్ 4 మీటర్ ఎస్‌యూవీ వెన్యూ ఉంది. అలాగే ఒక హ్యాచ్ బ్యాక్, ఒక సెడాను, ఎంట్రీ సెడాను, ప్రీమియం సెడాను, ఒక జిమ్నీ ఆ సెగ్మెంట్‌లో ఒకటి అన్నీ తీసుకురావాలి. అప్పుడే వాళ్ళకి ఫ్యూచర్ బావుంటది. మనకు కూడా మంచి ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఇది కూడా మంచి ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. యూనో నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఉంది. పెట్రోల్, టర్బో ఉంది. అలాగే డీజిల్ కూడా ఉంది.
మంచి ట్రాన్స్మిషన్స్ కూడా ఉన్నాయి, చూడడానికి చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ ఇంటీరియర్ బాగుంటుంది. అగైన్ సేమ్ కదా, ఆఫ్టర్ సేల్ సర్వీస్ అంతా బాగుంటుంది కాబట్టి ఎక్కువ మంది కొంటూ ఉంటారు. తర్వాత స్థానంలో ఉన్నది కార్ చూస్తే టాప్ 3లో మూడవది టాటా నెక్సాన్. ఎక్కువ మందిని కొనడానికి కారణం ఏంటంటే సేఫ్టీ సూపర్ బాగుంటుంది, 5 స్టార్ సేఫ్టీ ఉంది, దాంతోపాటు మంచి రైడ్ అండ్ హ్యాండ్లింగ్ ఉంటుంది, సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో కూడా ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి, పెట్రోల్ ఉంది, టర్బో, అలాగే సిఎన్జి ఉంది, డీజిల్ కూడా ఉంది కాబట్టి ఎక్కువ మంది దీన్ని కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. తర్వాత సెకండ్ పొజిషన్లో ఏది ఉందని చూస్తే మారుతి సుజుకి ఫ్రాంక్స్. ఇది కూపే ఎస్యూవీ అనొచ్చు, ఇది అన్నీ అంతేలేండి, ఏదో ఒక పేర్లు పెడుతున్నారు వాళ్ళు. 18,829 యూనిట్స్, 18,829 యూనిట్స్ అన్నారనమాట. దీంట్లో కూడా మంచి ఇంజన్స్ ఉన్నాయి, న్యాచురలీ యాస్పిరేటెడ్ ఇంజన్ పెట్రోల్ ఉంది, అలాగే టర్బో 1 లీటర్ టర్బో పెట్రోల్ కూడా ఉంది. దీంట్లో హైబ్రిడ్ కూడా దొరుకుతుంది, సిఎన్జి కూడా ఉంది కాబట్టి మంచి ఆప్షను. ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అంతా బాగుంటుంది కాబట్టి ఎక్కువ మంది కొంటూ ఉంటారు. దీంట్లో కూడా ఒక మిస్సింగ్ పాయింట్ ఏంటంటే సేఫ్టీ. ఇది కూడా తొందరలో ఫేస్ లిఫ్ట్ రాబోతుంది, నాకు తెలిసి దీంట్లో సిరీస్ హైబ్రిడ్ తీసుకురాబోతున్నారు మంచి మైలేజ్తో పాటు. వాళ్ళు పనిచేయాల్సింది ఏంటంటే సేఫ్టీ యాడ్ చేయాలి, రైడ్ అండ్ హ్యాండ్లింగ్, డ్రైవింగ్ డైనామిక్స్ పైన పనిచేసి ఇంటీరియర్ కాస్త మంచిగా ప్రీమియంగా పెడితే ఇంకా సేల్స్ బాగుంటాయి, మనకు కూడా మంచిగా ఉంటుంది కదా, సేఫ్టీతో పాటు మంచి రైడ్ అండ్ హ్యాండ్లింగ్ ఉంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ టాప్ 1లో ఉంది ఏదని చూస్తే టాటా పంచ్. 19,107 యూనిట్స్ అనమాట, 19,107 కార్లు అమ్మారు. ఇది ఎందుకు ఎంతమంది కొంటున్నారు టాటా పంచ్ అంటే సింపుల్ రీజన్ ఉంటుందండి. చాలామంది మ్యానుఫ్యాక్చరర్స్ మిస్ అవుతుంటారు ఇది. వాళ్ళు కార్ తయారు చేసేటప్పుడు ఒకటి ఓవర్ డిజైన్ చేస్తారు, లేకపోతే తక్కువ డిజైన్ చేస్తారనమాట. అదేదో ఎక్స్ట్రాలంతా పెడతా ఉంటారు, లేదంటే అది చూడడానికి బాగుండకుండా చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా కార్ డిజైన్ చేసేటప్పుడు సింపుల్గా ఉండాలి, సింపుల్ ఈజ్ ద బెస్ట్. ఇప్పుడు బాగుంటుంది, ఆఫ్టర్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ అయినా చూడడానికి చాలా బాగుంటుంది. ఆ డిజైన్ ఎప్పుడు సింపుల్గా పెట్టాలి. ఇది చూడండి, బాక్సీ డిజైను, 2 బాక్స్ డిజైను, ఎస్యూవీ డిజైను, బేబీ ఎస్యూవీ ఇలా ఉంటుంది. నో ఎక్స్ట్రా కట్స్, నో ఎక్స్ట్రా డిజైన్స్, నో ఎక్స్ట్రా ఎలిమెంట్స్, ఏమీ లేవు, సింపుల్ డిజైన్. అది మీరు ఎప్పుడు చూసినా అది క్లాసిక్ అనమాట, ఎప్పుడు చూసినా చాలా బాగుంటుంది. మీరు ఎక్స్టర్ కూడా చూడండి, కొద్దిగా మిస్సింగ్ ఏంటంటే కాస్త ఓవర్ డిజైన్ అనిపిస్తుంది నాకు కదా ఎక్స్టర్ అనేది. సింపుల్గా ఈ పంచ్ లాగా పెట్టిండొచ్చు కదా, సింపుల్ డిజైన్ చాలా బాగుంటుంది. అది ఎప్పుడైనా చూడడానికి అవే బాగుంటాయి అన్నమాట. ఈ టాటా పంచ్ని ఎక్కువ మంది కొనడానికి ముఖ్య కారణం ఏంటంటే దాని లుక్స్, ఎస్పెషలీ ఎక్స్టీరియరు చూడడానికి చాలా బాగుంటుంది, సింపుల్ డిజైను, బోనెట్ విజిబిలిటీ బాగుంది, గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంది, సీటింగ్ పొజిషన్ బాగుంది. సీటింగ్ పొజిషన్ యాక్చువల్గా ఎస్యూవీ లాగే పెట్టారనమాట. సో కాల్డ్ క్రాస్ ఓవర్ ఎస్యూవీస్లో వాళ్ళు ఏం చేస్తారంటే సీటింగ్ పొజిషన్ ఉంది కదా, అది హ్యాచ్ బ్యాక్లో ఉన్నట్టే ఉంటుంది, కానీ దీంట్లో మాత్రము ఏదో పైన హై పాయింట్లో కూర్చున్నట్టు ఉంటుంది అనమాట. యాక్చువల్ ఎస్యూవీలో కూర్చొని మనకు కమాండింగ్ పొజిషన్ ఉంటుంది కదా, వ్యూ అనేది అలా ఉంటుంది. దీంట్లో అన్నీ ఎస్యూవీ లాగే పెట్టారు. ఆ బోనెట్ విజిబిలిటీ, సీటింగ్ పొజిషను, రైడ్ అండ్ హ్యాండ్లింగు, మంచి సస్పెన్షను, మంచి మీకు ప్లాంటెడ్గా ఉంటుంది అనమాట. మీకు సిటీకైనా హైవేకైనా చాలా బాగుంటుంది. మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి, మెయిన్లీ సేఫ్టీ 5 స్టార్ రేటింగ్ ఉంది, న్యాచురలీ యాస్పిరేటెడ్ ఇంజిన్ పెట్రోల్ ఉంది, అలాగే మీకు దాంతోనే సిఎన్జి ఉంది. మీకు రెండింట్లో ఆటోమేటిక్ ఉంది, మాన్యువల్ ఉంది, సిఎన్జిలో కూడా ఆటోమేటిక్ ఇస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఫేస్ లిఫ్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు చాలామంది అడిగారు పవర్ తక్కువ ఉంది, పవర్ఫుల్ ఇంజిన్ ఇవ్వండి అని. వీళ్ళు ఇప్పుడు టర్బో కూడా యాడ్ చేస్తారు, పెట్రోల్, కాబట్టి ఇది మంచి ఆప్షన్ అయింది చాలామందికి. కాబట్టి ఎక్కువ మంది దీన్ని ఎప్పుడు కొంటూనే ఉంటారు. ఇది ఎప్పుడు టాప్ 5లోనే ఉంటుంది, ప్రతి నెల మీరు చూస్తే టాప్ 5లో వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది అండి టాప్ సెల్లింగ్ ఎస్యూవీస్ ఇన్ ఏప్రిల్ 2026. మీకు సంబంధించి మీ ప్రకారము ఏది టాప్ 10 లిస్ట్లో ఉండాలి, ఏది రాలేదు, ఏది ఓవర్ రేటెడ్ అని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.